క్రికెటర్ల సంస్కృతికి చరమగీతం పాడాల్సిన టైం అయితే వచ్చేసింది. దేశవాళీలో స్టార్లు బరిలోకి దిగాల్సిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఓటమి తర్వాత టీమిండియా మాజీ ఆటగాళ్ల సలహాలైతే ఇవే. స్టార్ హోదా రాగానే తాము వేరే స్థాయి ప్లేయర్లుగా భావించి ఆ సంస్కృతిలో భారత్ పెరిగిపోయింది. దీనివల్లే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ దిగ్గజాలు దేశవాళీల్లో బరిలోకి దిగట్లేదు. ఇదే మన స్టార్లను దెబ్బ కొడుతుందని చెప్పుకోవచ్చు. స్వదేశీ పిచ్చులపై ఎలాగలా నెట్టుకొస్తున్న సవాల్ విసిరే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, అలాగే సౌత్ ఆఫ్రికా సేనా పిచ్చులపై మాత్రం కంప్లీట్గా తేలిపోతున్నారు. అపార అనుభవజ్ఞులై ఉండి కూడా కొత్త కుర్రాల మాదిరి వికెట్లు అప్పగిస్తూనే ఉన్నారు. అయితే ఆస్ట్రేలియా సిరీస్లో భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 9 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 9 ఇన్నింగ్స్ల్లో 8 సార్లు ఒకేలా అవుటయ్యాడు. ఆఫ్ సైడ్ లోగిల్లో పడిన బంతిని స్లిప్ లేదా వికెట్ కీపర్ క్యాచ్గా ఇచ్చి తిరిగిపోయాడు. ఆఫ్ స్టంప్ బయట పడ్డ బంతిని చేజింగ్ చేసి మరీ అవుట్ అవుతున్నాడు. కోహ్లీకి ఇది పాత బలహీనతగానే మాట్లాడుకోవచ్చు. బట్ ఇటీవల అతడు ఈ బలహీనతను జయించినట్లే కనిపించాడు. కానీ మళ్ళీ అదే అలవాటును కొనసాగిస్తూనే ఉన్నాడు. గతంలో దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ సైతం కొన్నాళ్ళు ఇలాగే ఇబ్బంది పడ్డాడు. ఆఫ్ సైడ్ బంతులకు స్లిప్ లేదా వికెట్ కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యేవాడు. కానీ తర్వాత అతడు ఎంతో పట్టుదలగా శ్రమించి ప్రయత్నించి ఈ సమస్య నుంచి అయితే బయటపడ్డాడు. ఆస్ట్రేలియాపై ఆఫ్ సైడ్ లోగిల్లో పడిన బంతులను వదిలేసి ఏకంగా డబుల్ సెంచరీనే బాదాడు. ఇప్పుడు విరాట్ కూడా కురవబడింది. ఈ పట్టుదలే బౌలర్ల ఫోర్త్ స్టంప్ లక్ష్యంగా బంతులు వేస్తున్నారని అర్థమైనా కూడా అతడు బ్యాట్ని అయితే విసరటం ఆపటం లేదు. ఒకప్పుడు రాహుల్ ద్రావిడ్ ఇలాంటి బంతుల్ని వీలైనంత వదిలేసేవాడు. గతి తప్పితే మాత్రమే స్క్వేర్ కట్ లేదా కవర్ డ్రైవ్ ఆడేవాడు. సచిన్, ద్రావిడ్ల స్ఫూర్తితోనైనా విరాట్ కోహ్లీ తన శైలిని మార్చుకోవాల్సి ఉంది అని మాట్లాడుకోవచ్చు. ఇక రోహిత్ శర్మ కూడా అదే దారిలో వెళ్తున్నాడు. భారీ షాట్లు ఆడాలా లేక డిఫెన్స్కి పరిమితం కావాలా అనే డౌట్తోనే అవుట్ అవుతూనే ఉన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్లో బుమ్రా తీసిన వికెట్ల కంటే రోహిత్ శర్మ చేసిన పరుగులే తక్కువ అంటూ సోషల్ మీడియాలో జోకులైతే మేమ్స్ అయితే పేలుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే జస్ప్రీత్ బుమ్రా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 5 టెస్టుల సిరీస్లో ఏకంగా 32 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా ఎన్నికయ్యాడు. బట్ రోహిత్ శర్మ మాత్రం ఏకంగా 31 పరుగులే చేశాడు. ఇది అందుకే జోక్స్ అయితే పేలుతున్నాయని చెప్పుకోవచ్చు. ఫామ్ లో ఉన్నప్పుడు షార్ట్ పిచ్ బంతిని రోహిత్ వదలడు. ఫుల్ షాట్ తో అలవోకగా స్టాండ్స్ లో పడేస్తాడు. స్కాట్ బోలాండ్, మిచెల్ స్టార్క్ లాంటి పేసర్లు ఇలాంటి బంతులు వేసినా కూడా రోహిత్ శర్మ తనదైన శైలిలో కంప్లీట్ గా ఆడలేకపోయాడు. అతడు ఆత్మవిశ్వాసం లేదని ఇది ఒక సూచనగా తెలుస్తుంది. బ్యాక్ ఆఫ్ లెంగ్త్ లో పడిన బంతిని లాంగ్ ఆఫ్ లేదా లాంగ్ ఆన్ లో తేలిగ్గా కొట్టేసే ఇతడు ఇప్పుడు షార్ట్ సెలక్షన్ కోసం తిప్పలు పడుతున్నాడు. దేశవాళీలో ఎక్కువగా ఆడకపోవడం వల్లే కోహ్లీ, రోహిత్ శర్మ పరిస్థితి కారణమని దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ కూడా అన్నాడు. భారత క్రికెటర్లు ఒకే సీజన్లో ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్లు ఆడేస్తున్నారు. టెస్ట్లో ఆడినా కూడా ఎక్కువగా స్వదేశంలోనే బరిలోకి దిగుతున్నారు. దీనివల్ల వాళ్ళ లోపాలు కనిపించట్లేదు. కానీ విదేశాలకు వెళ్ళగానే బౌన్సీ పిచ్చులపై తేలిపోతున్నారు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ లాంటి దిగ్గజాలు కూడా ఫామ్ కోల్పోయారు. జట్టుల్లో స్థానం కూడా కోల్పోయారు. అయినా కూడా తమ తప్పులు దిద్దుకుని మళ్లీ జట్టులోకి వచ్చారు. ఇందుకు వాళ్ళు ఎంచుకున్న మార్గం దేశవాళీ క్రికెట్. రెడ్ బాల్ క్రికెట్ టోర్నీలో ఆడి తమ టెక్నిక్ ని సర్దుబాటు చేసుకుని మళ్లీ సత్తా చాటారు. ఇదే వారిని ఉత్తమ క్రికెటర్లుగా నిలబెట్టింది. అంతర్జాతీయ క్రికెట్లో ఖాళీ దొరికితే దేశవాళీలోకి బరిలో దిగేవారు. ఇది అప్పుడు బీసీఐ పెట్టిన నిబంధన. కానీ స్టార్ క్రికెటర్లు ఈ నిబంధన పాటించటం లేదు. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లకు బోర్డు గట్టి శిక్ష వేసింది. వారిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. అయితే దీని ప్రభావంతో కొందరు స్టార్ ఆటగాళ్లు కూడా దేశవాళీ ఆడుతున్నారు. కానీ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా లాంటి స్టార్లు మాత్రం దేశవాళీకి దూరంగా ఉన్నారు. ముఖ్యంగా ఫామ్ లో లేకపోయినా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రంజీ ట్రోఫీ లాంటి ప్రధాన టోర్నీల్లో ఆడేందుకు విముఖత చూపుతున్నారు. కోహ్లీ, రోహిత్లకు భారత క్రికెట్లో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. వాళ్ళ ఫామ్ ఇలాగే కొనసాగితే జట్టులో స్థానం కోల్పోయే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. కెరియర్ చరామకంలో ఇది వారికి మచ్చగా మిగలొచ్చు. అందుకే ఈ స్టార్ ఆటగాళ్లు ఇకనైనా మేలుకొని తమ కెరియర్ ని ఘనంగా ముగించే దిశగా సాగాలని అభిమానులు అయితే కోరుకుంటున్నారు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దేశవాళీ ఆడాలని చెప్పి మనం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.